హాయ్ గాయ్స్. యాక్చువల్లీ నేను ఒక డిజిటల్ మార్కెటర్, ఎస్ఈఓ అనలిస్ట్. సో మార్కెటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్తో పాటు నాకు కన్సిస్టెంట్గా ఏదైనా చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందని నేను చాలా ట్రస్ట్ చేస్తాను. సో నా జాబ్లో కూడా నేను అదే అప్లై చేస్తాను. కంటెంట్ క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏం కంటెంట్ చేద్దాం అనుకున్నాను అంటే సెల్ఫ్ గ్రో అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్ మనకి, అండ్ కష్టపడి పని చేసుకోవాలి, లైక్ అట్లా ఏమన్నా కొంచెం అట్లాంటి కాంటెంట్ స్టార్ట్ చేద్దామని నేను వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఎట్లా బిగిన్ చేయాలో తెలియక ఇట్లా చిన్న చిన్న వీడియోస్ అండ్ జిమ్ వర్కౌట్స్ అట్లా పోస్ట్ చేస్తున్నాను. ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి రీజన్ కూడా కొంచెం డిప్రెషన్, సమ్ పర్సనల్ ఇష్యూస్. తప్పదు, ఇంకా మనం ఏదో ఒక పనిలో జామ్ అవ్వాలి, ఏదో ఒక పని చేసుకోవాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ నేను 10కి ఆఫీస్కి పోతే 7కి వస్తాను. 7 to 8 ఆఫీస్ నుంచి రావడం అండ్ లంచ్ బాక్సెస్ క్లీన్ చేసుకొని ఫుడ్ తీసి పక్కన పెట్టుకొని అండ్ జిమ్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 8 to 10 ఇంకా నేను జిమ్లోనే స్పెండ్ చేస్తాను. ఇంకా 10 to 10:30 ఇంకా పీజీకి వచ్చేసి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అన్నమాట. నేను ఎస్ఈఓ అనలిస్ట్ కదా, కొన్ని రీసెర్చెస్ చేసుకుంటూ ఉంటాను. నేను ఖచ్చితంగా డైలీ ఏదో ఒకటి నేర్చుకోవాలని గోల్ పెట్టుకున్నాను. సో దానిలో పార్టే నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. అండ్ కమ్ టు మై కాంటెంట్ క్రియేషన్. నాకు డ్యాన్స్ కూడా చాలా బాగా వచ్చు. నేను స్కూల్ కాలేజెస్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తుండే. కానీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అంటే ఫోన్ కెమెరా సరిగ్గా లేదు, అండ్ నాకు ఎట్లా స్టార్ట్ చేయాలో ఏందో, ప్రాక్టీస్ చేయాలా, కాస్ట్యూమ్స్ వేసుకోవాలా, ఏంటి ఎలాంటి కాస్ట్యూమ్స్, ఇవన్నీ పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. అండ్ ఆల్సో నేను పెద్దగా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు పట్టించుకునే టైప్ కాదు. ఇదేదో ఇప్పుడు వచ్చిన అవేర్నెస్ కాదు, నేను ఫస్ట్ నుంచి అంతే. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది, కరెక్ట్ అనిపించిందే నేను చేస్తాను, లైక్ అంతేగాని వీళ్ళకి భయపడను. అందుకనే యాక్చువల్లీ ఈ మిడిల్ క్లాస్ అండ్ టౌన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న స్టేటస్ పెడితేనే అమ్మాయి వీడియోలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పుకుంటారు. ఇక అట్లాంటిది నేను మరీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఒక్కటి ఏది చేసినా సరే అందరు మాట్లాడుకునే సిచ్యువేషన్స్, బట్ ఓకే అనేసి స్టాండ్ తీసుకున్నా. భయమేం లేదు, ఎవరేమన్నా అనుకోనిలే అనేసి చూద్దాం. అండ్ డ్యాన్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయాలి, టైం సరిపోవట్లేదు. నైట్ 1 అయిపోతుంది పడుకునేసరికి. అవి ఇవి నేర్చుకోవడం, చిన్న వర్క్స్ చేయడం, అట్లానే 1 అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ 7కి లేయడం, రెడీ అవ్వడం, 10కి ఆఫీస్లో ఉండడం, ఈ రొటీన్ సరిపోతుంది. ఇక సాటర్డే ఖచ్చితంగా మళ్ళీ నాకు ఏదో ఒక వర్క్స్ ఉంటాయి. ఇంకా సండే మాత్రమే పర్సనల్ టైం. ఇంకా అప్పుడే నేను ఫస్ట్ హాఫ్ అంతా ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం, సెకండ్ హాఫ్ షూట్ చేద్దాము. కెమెరా పెద్ద ఇష్యూ అయిపోయింది, మొబైల్లో సరిగ్గా రావట్లేదు. నేను డ్యాన్స్ బాగా చేస్తాను, సో మంచిగా ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుంది. అదంతా చేయాలి. యాక్చువల్లీ ఇదంతా పెద్ద ఓవర్ యాక్టింగ్లా ఉండొచ్చు, కానీ ఎందుకు మనం చేయకూడదు? ఎందుకు వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళే చేయాలా, వీళ్ళే చేయాలా, మనం ఎందుకు చేయకూడదు? మనకున్న దానిలో మనం చేద్దాం కదా. ఈ మెంటాలిటీ నాది. ఎవరేమనుకున్నా పెద్ద ఫరక్ పడదు నాకు. తప్పు చేయనంత వరకు నేను ఏది పట్టించుకోను. మనం తప్పు చేస్తే మన గురించి 10 రకాలుగా అనుకోని వద్దాం. మనం చేసేది మన వర్క్. నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్, నాకు తెలుసు, నేను చేసుకుంటా. ఇక ఎవరేమనుకుంటే అది వాళ్ళ నాలెడ్జ్కే వదిలేస్తాను నేను. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది, కొంత మనీ కావాలి, ఎవరైనా ఇస్తారా? అనుకునేవాళ్ళు, ఇది అనుకునేవాళ్ళు, అది ఎవ్వరు మనమే ఎర్న్ చేసుకోవాలి. నేను మంచిగా కాంటెంట్ క్రియేషన్ చేసుకున్నాను, అప్పటి నుంచి ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ముందుకు రాలేకపోయాను. అండ్ మనకున్న నాలెడ్జ్, మనకున్న ఎక్విప్మెంట్స్ ఇవన్నీ అంత ప్రీమియం ఏం కాదు. సో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ ఎలా తీయాలి, ఎలా చేయాలి. అండ్ కెమెరా విషయానికి వస్తే
ఐ విల్ ట్రై టు డూ విత్ మై ఫోన్ ఓన్లీ. చూద్దాం ఎట్లా వస్తుందో. నేనైతే ఎవ్రీ సండే ఒక్కటి ఏదైనా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవర్డ్గా అక్వర్డ్ అట్లా కాదు, సింపుల్గా నార్మల్గా కూల్గా ఒక ఈజీగా మంచిగా అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఈవెన్ ఉన్నా సరే ఎవరేమన్నా అనుకున్నా నాకు పర్లేదు, నేను పెద్ద పట్టించుకోను. ఓకే, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఉండేలా నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి ఒక స్టెప్ తీసుకోవడం నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం భయంగా ఉందిలే, కానీ ఇట్స్ ఓకే, నేను హ్యాండిల్ చేసుకుంటా. ఎవరేమనుకుంటా మన వెనక అనుకుంటారు కదా, ముందు వచ్చేయమనరు కదా. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్. నా ఫాలోవర్స్ మంచిగా గ్రో అవుతున్నారు. ఇంకా ఇంకా ప్లీజ్ నేను మంచి కంటెంట్ నన్ను ఫ్రీగా నేను నాలో ఉన్న ఎట్లా నేను ఏమనుకుంటున్నాను అవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేసేంత స్పేస్ నాకు దొరికితే చాలు. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.